సార్ నమస్తే అండి. నమస్తే. ఈసారి నెల్లూరు సిటీకి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎమ్మెల్యేగా? నెల్లూరు సిటీగా నారాయణ వస్తే బాగుంటుంది. నారాయణ గారు వస్తే బాగుంటుంది. అంటే ఏంటి సార్ ఆయన రావాలని కోరుకోవడం కారణం ఏంటి? ఇప్పుడు పోయినసారి అనిల్ కుమార్ వచ్చాడు ఒక వేస్ట్ నా కొడుకు, ఒక రోడ్ డేలో ఏమి లే. ఈసారి నారాయణ కొత్త వచ్చాడు సాయిబు, అనిల్ చేసిన కొరవసారి ఓడి చేస్తాడు. ఇప్పుడు నారాయణ గారిని కోరుకుంటున్నారు. ఆయనే వస్తే బాగుంటుంది. పైన ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సీఎం గారు పైన సీఎం చంద్రబాబు వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఓకే ఓకే. నెల్లూరు సిటీకి ఇంతకుముందు కూడా ఫ్యాన్గా వేసింది, ఈసారి కూడా ఫ్యాన్కి వేద్దాం అనుకుంటున్నారా? చెప్పండి. ఏం చేయలే, ఎవరికొకరికి వేసిందే కదా. ఇల్లు ఇస్తాను చెప్పేసి ఎగదిగిన ఇద్దరు అయ్యి మనిషి వచ్చినప్పుడు ఈడో కాగితం ఇచ్చాడు, ఈడు వచ్చినప్పుడు ఈడో కాగితం ఇచ్చాడా. ఏం ఎవరికొకరు బాధ తగ్గడం కదా, ఇంకేమున్నది. అంతేనా? అంతే. ఇంతకుముందు ఫ్యాన్గా వేసింది, ఫస్ట్లో సైకిల్కి వేస్తుండే, ఫస్ట్ ఫ్యాన్కి వేసినాం. మళ్ళీ సరే ఎవరికంటే వాళ్ళకి వేసుకోవడానికి ఏమైనా వేసినాడు ఏదంటే. ఓకే అక్క నమస్తే అక్క. చెప్పండి. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నెల్లూరులో ఎమ్మెల్యేగా? నారాయణ గారు వస్తే బాగుంటుంది అనుకున్నా. అంటే ఏంటక్క నారాయణ గారు వస్తే బాగుంటుందని కోరుకోవడానికి కారణం? అతను మంచి చేస్తాడని నమ్ముతున్నారా? ఓకే. అంటే పార్టీని చూసేద్దాం అనుకున్నారా లేకపోతే వ్యక్తిగా ఆయన చూసేద్దాం అనుకున్నారా? పార్టీ ఎత్తు గురించే. ఓకే వ్యక్తిగా ఆయన చూసేద్దాం అనుకుంటారు. ఓకే అమ్మ. సార్ ఎవరికి వేద్దాం అనుకున్నా? జగన్ వేస్తా. జగన్ వేస్తావా? ఏమే జగన్ కంటే? జగన్ ప్రేమ, జగన్ అంటే ప్రేమ నాకు, అభిమానం. ఓకే. ఆయనకే వేస్తున్నావా? ఎవరికి? జగన్కి. జగన్కే? మళ్ళీ జగన్కి వేస్తావా? జగన్ ఆయనకే వేసేది. ఆయనే గారు పాపం పింఛను నాకైతే లేదు పింఛను. నాకు పింఛనే రాసినా కూడా ఇలా. ఎందుకు ఇవ్వలేదు? ఏమో నాయన ఆయన అడిగితే ఏమో కావాలా ఇవి కావాలా అని అన్నాడు. నాకు ఇల్లే లేకపోయా, వాకిలు లేకపోయా. మొన్నే ఇచ్చారు, జగనే ఇచ్చాడు. మళ్ళీ జగన్కే వేస్తావు? ఆయనకే రాయిపించుకో పెన్షన్. రాపిస్తున్నాను నాయన, ఇవి రాలేదా? ఆధార్ కార్డు ఇదే అని అంటున్నారు. అయితే తీసుకోకపోతే ఇస్తాము అని చెప్పి. నువ్వు చెప్పు నీ మనసులో మాట. జగన్కి. జగన్కి అంటే సంక్షేమాలు ఎందాయా? సంక్షేమాలు ఎందాయా? పథకాలు ఎందాయా లేకపోతే ఎట్లా? మాకు ముసలాళ్ళు పథకం ఇస్తారు, పింఛన్. కాదమ్మా అదే పెన్షన్ 45 ఏళ్ళు అన్నీ ఎందాయి. సో ఈసారి జగన్కి వేద్దాం అనుకుంటున్నావు. ఓకే. ఏ జగన్కి అన్నీ మేలు చేశాడు. మేలు చేసాడంటావా? అన్నీ ఎందాయి అంటావా? అంతే. అంటే ఏమేమి వస్తాయి నీకు? పింఛన్ వస్తుంది, 18,000 వస్తుంది, అమ్మ ఒడి వస్తున్నాయా? అన్నీ వస్తున్నాయి. సో అందుకని మళ్ళీ జగన్కి వేద్దాం అనుకుంటున్నావు. ఓకే సరే. ఈసారి ఎవరికి వేద్దాం అనుకున్నావు ఓట? మాకు ఎవరు మేలు చేస్తారో వాళ్ళకి వేస్తాం బాబా, ఒకరని లేదా. అదే తల్లి ఎవరు చేశారని నమ్ముతున్నావా? ఎవరు ఇది వరకు ఉన్న వాళ్ళు చేశారంటావా లేకపోతే మార్పు కావాలంటావా? ఏం చేశారో మార్పు రావాలి కదా. మార్పు కావాలా? ప్రభుత్వం మారాలంటావు? మారితేనే మంచిది. ఓకే. మళ్ళీ వాళ్ళ చేతిలోనే పెడితే అట్ట అంతే కదా. ఓకే సరేలేమ్మా. మార్పు వస్తేనే బాగుంటుంది. అదే మేము కూడా కోరుకుంటున్నాం, మార్పు రావాలి. సరే ఎవరు వస్తే మంచి చేస్తారు అమ్ముతున్నాం? ఎవరు వస్తా ఎవడు వచ్చినా మేము తోలపాకులు అమ్ముకోవాలా, బతకాలా. ఎవడు అన్నారు అని మాకేమి వదిలిచ్చి మమ్మల్ని ఏమి వదిలేరు. మేము ఏడుకు రావాలా, బతకాలా. వాళ్ళు ఏమన్నా సంవత్సరానికి చాలా ఇస్తారా? మాకా ఏమి లే. ఖలీల్ గారా? అంటే ఏమని ఖలీల్ గారు? వైసీపీ చాలా చేస్తుంది. అంటే పైన పరిపాలన చూసేద్దాం అనుకుంటున్నావా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చిందా? అంతేనా? జగన్ గారి మీద అభిమానం? అనిల్ అన్న మీద అభిమానం. జగన్ అనిల్ అన్న లేరు కదా ఇక్కడ. అనిల్ అన్న వైసీపీలో ఉన్నారు కాబట్టి. ఆయన వైసీపీలో ఉన్నాడు కాబట్టి. ఓకే. నెల్లూరులోనా నారాయణ వస్తాడు సార్. నారాయణ అంటే నారాయణ వస్తాడని చెప్పడానికి గల గొప్ప పనులు చేశాడు ఆయన. ఆయన ప్రజలకు సాయం చేశాడు, రోడ్లు వేపించాడు, ఇరగాలం గుడి కాడ బాగా పార్క్ కట్టించాడు. ఆయన మంచి పనులు చేశాడు కాబట్టి ఆయన నారాయణ వస్తాడు అని కోరిక ఉంటుంది మాకు. ఆయన కోరుకుంటాడు మేము. ఇది వరకు ఉన్నటువంటి వారు చేయలేదంటారా? ఎవరి పాటికి వాళ్ళు చేస్తారు, ఎవరి పాటికి సంపాదించుకుంటున్నారు. అభివృద్ధి అయితే కావాల్సి వస్తుంది, ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. మార్పు కావాలి. అభివృద్ధి అంటే మార్పు ఉంటేనే మంచిది కదా. అందరూ ఎప్పుడు ఒకరే ఉంటే బాగుంటుంది కదా, మార్పు ఉండాలా. ఓకే. సో ఈసారి మార్పు చూద్దాం అనుకుంటున్నాను. నేనైతే అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎమ్మెల్యేగా ఖలీలా నారాయణ గారా? ఏమనన్నా అంటే పార్టీ మీద అభిమానం అంటారా లేకపోతే లోకల్గా ఆయన డెవలప్మెంట్ అంటారా?
ఖలీల్ అని ఇంతవరకు ఇప్పుడు చూడలేదు కదా, ఆయన ఎవరో కూడా తెలియదు. నారాయణ అంటే ఇంతవరకు చూస్తున్నాం కదా, తొందరగానే వేద్దాం. ఈసారి వస్తే ఖచ్చితంగా సో పైన ఎవరు వస్తారు అనుకుంటున్నారు సీఎంగా? చంద్రబాబే. చంద్రబాబేనా? ఓకే అన్న, థ్యాంక్ యూ. సార్ నమస్తే అండి. నమస్తే. ఈసారి ఎవరు వస్తారు అనుకుంటున్నారు సార్ నెల్లూరు సిటీకి? ఈసారి వైసీపీ కానీ వస్తే కొత్తిమీర కొన్నా ఇప్పుడే 30 రూపాయలు పెట్టి, ఈసారి 150 రూపాయలు టీడీపీ గ్యారంటీగా వస్తుంది. అది నిత్యావసర ధరలే పెరుగుతున్నాయంటారా? మెయిన్ పెరిగిపోయినాయి, సామాన్య మానవుడు బతకలేడు. అది లోకల్గా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? టీడీపీ. టీడీపీ నారాయణ గారికి. నారాయణ. థ్యాంక్ యూ. సిటీకి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నారాయణ గారు వస్తారు. నారాయణ గారు వస్తారు. నారాయణ గారు వస్తారు. అంటే ఏంటి బాయ్, ఆయన చేసిన అభివృద్ధి అంటారా, పార్టీ మీద అభిమానం అంటారా? ఒకసారి బాగా చేస్తున్నారు, ఓకే. పార్టీతో సంస్థ. ఓకే. ఒకసారి సిటీ బాగా డెవలప్ చేశారు, అవునా? దర్గా డెవలప్ బాగా చేశారు. ఓకే. ఈసారి నెల్లూరు సిటీకి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? నారాయణ గారా, ఖలీల్ గారా? నారాయణ గారు. నారాయణ గారేనా? అంటే ఏంటన్నా ఆయన మీద ఆయన చేసిన డెవలప్మెంట్స్ అంటారా, లేకపోతే పార్టీ మీద అభిమానం అంటారా? పార్టీ మీద అంటే ఏం లేదు, ఆయన చేసిన డెవలప్మెంట్స్. ఓకే. సో మళ్ళీ ఆయనే కావాలనుకుంటున్నారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఆయన చేసిన డెవలప్మెంట్స్ లేకపోతే పార్టీ మీద అభిమానం అంటారా? ఆయన చేసిన డెవలప్మెంట్ అడగకుండానే డెవలప్మెంట్ చేశాడు. ప్రజలు ఎవరు ఏమి అడగలేదు ఆయన్ని. లాస్ట్ టైం ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయనంతగా ఆయన స్వతహాగానే ఆయన చదువు, ఆయన లైఫ్ ఏ విధంగా ఉందో ఆ కష్టాలని తెలిసి ఆయన స్వతహాగా ప్రజలు అడగకుండానే రోడ్లు వేసాడు, పార్కులు కట్టించాడు. సుమారు 80 పార్కులు కట్టించాడు. అదేవిధంగా రొట్టెల పండుగ ఘాట్ వేయించాడు. ముస్లిమ్స్కి అయితే షాదీ మంజిలు కట్టించాడు. వాటర్, మినరల్ వాటర్ సంగం బ్యారేజ్ నుంచి తెప్పించాడు. అండర్ గ్రౌండ్ డ్యానేజ్ వర్క్ చేశారు. ఇవన్నీ ఏమైందంటే లాస్ట్ టైం ఆయన మినిస్టర్ ఉన్నప్పుడు మీకు సుమారుగా 90% అయిపోయింది. ఎలక్షన్ కోవడం వల్ల అవి కంప్లీట్ కాలేకపోయినాయి. తర్వాత వచ్చిన గవర్నమెంట్ వాటిని పట్టించుకోకుండా అవి అదేవిధంగా ఇల్లు కూడా కట్టించారు. మొత్తం పూర్తిగా అసలు ఎట్టుందంటే ఆ విధమైన పరిస్థితి తెచ్చింది ఇప్పుడున్న గవర్నమెంట్. అడగకుండానే చేశాడంటే రేపు గవర్నమెంట్ వచ్చినప్పుడు జనాలు అడిగితే ఇంకెంత చేస్తారు? 5,400 కోట్లతో చేశాడు. అది జనాలు అర్థం చేసుకున్నారు చాలా వరకు. కానీ ఈ రోజుకి చాలామంది జనాలు కొద్దిగా భయభ్రాంతుల వల్ల పైకి చెప్పకపోయినా కూడా క్యాన్వాసింగ్లో కానీ దేంట్లో అయినా కూడా ఖచ్చితంగా నారాయణ సార్కి, పొంగూరు నారాయణ గారికి, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారికి కూడా. ఎందుకంటే ఆయన కూడా కాంట్రవర్సీ క్యాండిడేట్ కాదు, ఆయన చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి, భక్తి శ్రద్ధలు కూడా ఎక్కువ ఉన్న వ్యక్తి, ఆయన కూడా చాలా సహాయం చేసే వ్యక్తి. సో వీళ్ళిద్దరూ ఖచ్చితంగా కలుస్తారు. ఓకే. పైన సీఎం నారా చంద్రబాబు. ఎందుకంటే అండి గవర్నమెంట్కి అగైనెస్ట్గా ఏ సెక్టారు, ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా ఓపెన్గా లేకపోయినా కూడా వాళ్ళ మనసులో ఉన్నాయి. ఉదాహరణకి తీసుకున్న టీచర్స్ తీసుకున్నా, అంగన్వాడీ తీసుకున్నా కూడా, తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు పైకి అసలు ఇప్పుడు వరకు పైకి రాని పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళకి డిఏలు అయితేనేమి, వాళ్ళకి సంబంధించిన చాలా ఫెసిలిటీస్ని జగన్ ఏమీ ప్రొవైడ్ చేయలేదు. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి సెక్టార్లో అగైనెస్ట్ ఉంది ఖచ్చితంగా. చిన్న కానించి పెద్ద స్టార్టింగ్లో పాలు పోసిన వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలన్నా కూడా రెడీ అయిపోయినారు. సో అదొకటి. రెండోది ఏంటంటే నేను 98% మేనిఫెస్టోలో ఉన్న చేశాను అంటున్నారు. కానీ ఒక ఉదాహరణకి ఒక మనిషిని సీఎం నమ్మాలంటే అమ్మఒడి ఉదాహరణ తీసుకుందాం. 2కి ఇస్తానని వాళ్ళ భార్య ప్రచారం మొత్తం చేసింది. 100 మంది అంటే 2కి ఇస్తానని. ఫస్ట్ రాంగ్ అబద్ధం ఏంటంటే ఒక్కరికే ఇస్తున్నారు. ఆ ఒక్కరిలో 15,000 ఇస్తానని చెప్పారు. ఓకే, 15,000 అందరూ ఓకే అన్నారు. 15,000 తీసి ఫస్ట్ టైమే 14,000, 15,000 ఇచ్చి 1,000 రూపాయలు వెనక్కి తీసుకున్నారు. నెక్స్ట్ ఇయర్కి దాన్ని 14,000 తీసి 13,000 చేశారు. ఆ నెక్స్ట్ ఇయర్ 13,000 చేశారు. లాస్ట్కి అసలు ఇవ్వనే ఇవ్వాలి. దీన్ని బట్టి ఆయన అసమర్థత, ఆయన చెప్పింది నిజమా లేదా, ఆయన మేనిఫెస్టోలో 98% చేశారా లేదా అనేది ప్రజలకు తెలుసు. రెండోది ఏంటంటే ఆయన ఇచ్చేది 10 మంది 10%, చెప్పేదేమో 90%. సో ఇవన్నీ జనాలకు తెలుసు. కాకపోతే ఓపెన్ కాలేక గవర్నమెంట్ ఖచ్చితంగా మారుతుంది. 100% అదైతే వాస్తవం. ఎందుకంటే ఆయన కానీ వస్తే నెక్స్ట్ చాలా ఇబ్బందులు పడతారు జనాలు, చెప్పబడలే. ఓకే, థ్యాంక్ యూ. సార్ నెల్లూరు సిటీకి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఖలీల్ వస్తే బాగుంటుందండి. ఖలీల్. ఏంటి సార్, పార్టీ ప్రభావం అంటారా, లేకపోతే లోకల్గా ఆయన చూసి వేద్దాం అనుకుంటారా? లోకల్గా బిదోడు ఖలీల్ వస్తే బాగుంటుంది. ఖలీల్. ఖలీల్ టౌన్కి
టీడీపీ. టీడీపీ అంటే లోకల్ నారాయణ గారు వస్తే బాగుంటుంది అంటారా? మన పొంగూరు నారాయణ గారు. నారాయణ గారు వస్తే బాగుంటుంది అంటున్నారు. అంటే ఏంటి మార్పు కోరుకోవడానికి గల కారణం? మార్పు అంటే అభివృద్ధి బాగుంటుంది, ఓకే, భవిష్యత్తు బాగుంటుంది, ప్రభుత్వం మారాలంటారు. ప్రభుత్వం ఓకే, పైన సీఎం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు. ఓకే, థ్యాంక్ యూ. నారాయణ గారు వస్తే బెస్ట్. అంటే ఏంటన్నా ప్రభుత్వం మారాలని కోరుకుంటారా లేదా ఇక్కడ లోకల్ ప్రభుత్వం పరిపాలన? మారాలనే కాదు, అందరికీ చాలా మంచిది అది. అందుకోసంగా ఇప్పుడు మళ్ళీ నోటు మార్పులు అన్నీ వస్తూ ఉన్నాయి. మన ఇళ్ళ కాగితాలు ఒలగాడు పెట్టేది ఏంది, మన ఆస్తి తీసుకోపోయి ఒలగాడు పెట్టేది ఏంది? ఏం ప్రభుత్వం ఇది? కొత్తపూకు ప్రభుత్వం కాకపోతే. అందుకోసం నారాయణ వస్తే చాలా బెస్ట్. పైన సీఎం చంద్రబాబు నాయుడు అంతే పక్కా. మీరు చెప్పండి సార్. మా అన్న మాటే మా మాట కూడా. మీరు చెప్పండి, మీ మాట చెప్పండి. అదే నారాయణ సార్ వస్తేనే బాగుంటుంది. గవర్నమెంట్ కూడా తెలుగుదేశం రావాలా, సెంట్రల్లో బీజేపీ రావాలి. ఇది ఈ విధంగా వస్తేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈ అరాచక పాలనలో మనుషులు శాంతిగా ఉండలేరు, అంత అశాంతే. ఆస్తులన్నీ మాయి తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకొని చేయటం ఏం చట్టం అది? అసలు ఇంతవరకు కనీవిరిని ఎరగని చట్టం అది. ఈ విధంగా పెడితే ప్రజల్ని భయభ్రాంతులు చేయటమే కదా. ఈ విధంగా గవర్నమెంట్ మారాలని ప్రజల్లో అంతా ఉంది, మారుతుందని మా ఉద్దేశం కూడా. తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది. తెలుగుదేశం వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఆయన వస్తేనే బాగుపడదు. లేకపోతే మా ఆస్తులు కూడా ధ్వంసం చేసి క్రిమినల్ కేసులు పెట్టి మమ్మల్ని లోపల నొక్కుతారు. అది ఎమ్మెల్యేగా నారాయణ రావచ్చు. ఆయన రావడానికి ఛాన్స్ ఉంది. ఏంటి సార్ ఆయన డెవలప్మెంట్సా పార్టీ ప్రభావం అంటారు? కాదండి, పబ్లిక్ ఎక్కువ మందికి తెలిసిన ఆయన కదా, ఆయన లోకల్గా బలం అంటారు. అంతకుముందు లాస్ట్ టైంలో నారాయణ గారు చేశారు, సగం వల్ల వెళ్ళిపోయాడు. ఎక్కడ వాడు ఆగిపోయినాయి, కొత్తగా అయితే ఏమీ లేదు. మీ కళ్ళ ముందు చూడండి, ఇది 10 సంవత్సరాల నుంచి మేము కూర్చోన్నాం. ఇది ఎలా ఉంది మీరే చూస్తున్నారు కదా. ఇక్కడ మాకన్నా మీరు బయట ఎక్కువ తిరుగుతారు, మీకే కనబడుతుంది కదా. మీరు చెప్పాలి ఇంకా మీడియా వాళ్ళు, మాదేం లేదు. సో ఈసారి మార్పు కావాలంటారా లేకపోతే రావాలని కోరుకుంటాం. ఎందుకంటే వచ్చే డబ్బులు కాదు, వచ్చే సంపాదన ముఖ్యం. అంతే. ఇప్పుడు వరకు అదైనా ఇక్కడ ఎందుకు కూర్చో ఉన్నాం, పనులు లేక కూర్చో ఉన్నాం. లేదండి ఎందుకు కూర్చో ఉంటాం ఇక్కడ, ఆలోచించాలా. అంటే డబ్బులు ఏమిస్తారు చెప్పండి, డెవలప్ కావాలా. ఎవరు ఏమీరు వాసంగా అయితే ఎవ్వరు ఏమీరు. నిద్రలేసో మన బతుకు మనం బతకాల్సిందే. కాకపోతే కళ్ళ ముందు అభివృద్ధి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మేము మూలాబేడ ఆ నెక్లెస్ రోడ్డు మొత్తం నారాయణ చేశారు. వాసంగా చెప్తున్నాం కదా, ఎవ్వరేం చేయలేదు ఏ రాళ్ళ. ఇప్పుడు ఈ రోడ్డు చూడండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము. వర్షాకాలం వస్తే చూడండి ఎలా ఉంది. ఇదే కాడ ఈ రోడ్డు కాడ నేను 4 మాటలు పడున్నాను నేను. ఆ విజయం మాల్ గేట్ కాడ అండర్గ్రౌండ్ బ్రిడ్జి ఉంది. ఈ ఎగ్జామ్స్ అప్పుడు ఆ గుంటలో ఒక అమ్మాయి ఎగ్జామ్స్ టయానికి కరెక్ట్గా పడిపోయింది వైట్ డ్రెస్ వేసుకొని. ఆ అమ్మాయి ఇంటికి పోయి డ్రెస్ మార్చుకుంటుందా, ఎగ్జామ్ రాస్తుందా? గుంటలో పడి అట్టే వెళ్ళిపోయింది ఎగ్జామ్స్కి. నేను కళ్ళ ముందు నేను చూశాను దాన్ని. ఒక అతనికి అదే పడి పడేదిలో బాగా చెప్తున్నారు. ఒక అతను ఫ్యామిలీని ఎక్కించుకోకపోతూ గుంటలో పడి ఆ కాలు డ్యామేజ్ అయ్యి హాస్పిటల్లో పోయి కట్టుకొని ఇంట్లో ఉన్నారు. మెయిన్ కావాల్సిన నిద్ర లేసి మనం ఇంటికి వెళ్ళి క్షేమంగా చేసుకుంటే మన కాళ్ళు చేతులు బాగుంటే మనం పని చేసుకొని బతుకుతాం. వాస్తవం అది. ఇంకా మీకే తెలియాలి, మీరే చెప్పాలి. ఇంకా అంటే ఇక్కడ వ్యతిరేకత ఎవరేం లేదు, మనకి ఎవరు ఏ పార్టీతో సంబంధం లేదు. కాకపోతే తెలుసుకోవాల్సింది నా ఒపీనియన్ నీకు చెప్పాను నేను. అర్థమైంది కదా. ఓకే ఓకే అన్న, ఎవరిస్తే బాగుంటుంది అనుకుంటారు? ఇప్పుడు 80% మామూలుగా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మామూలుగా అందరికీ పథకాలు అయితే ఉన్నాయి కదా, సరేనా? అవి కంటిన్యూ జరగాలన్నా, మామూలుగా స్కూళ్ళు విషయాల్లో ఇది జరగాలన్నా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న క్యాండిడేటే కాదనలా. కానీ ఆయన విజన్ బిలో పవర్టీ ఏం అందుతుంది ఆయన విజను, అర్థమైందా? అందువల్ల ఇప్పటి వరకు ఆటోమేటిక్గా అందరికీ పథకాలు ఆటోమేటిక్గా అందినాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకే వేస్తారని నేను అనుకుంటేది. రెండోది వచ్చాయంటే ఇక్కడ ఒక నారాయణ అనే వ్యక్తి బాగా కార్పొరేట్ దిగ్గజం, కానీ ఖలీల్ అనే వ్యక్తి ఒక సామాన్యుడికి ఇచ్చి ఓటేసి సామాన్యుడికి క్యాండిడేట్ నిలబెట్టాడు అంటే ఆయన నిజాయితీ, ఆయన గొప్ప విషయము అనేది బయటపడుతుంది. అందువల్ల అంటే వాళ్ళ నమ్మకము గెలుస్తారని ఒకటి, అందులో సామాన్యుడికి అందుబాటులో ఉంటాడు, మన ఏరియా వాడు అనేది ఒకటి. రెండోది వచ్చి బీసీలు ఇక్కడ ముస్లిం మైనారిటీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అది సమీకరణాలు పెట్టి కూడా ముస్లిం మైనారిటీ మారచ్చు.
అందువల్ల ఓట్ బ్యాంక్ మారచ్చు. ఖచ్చితంగా మారచ్చు. ఎందుకంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి రాకుండా ఉన్నప్పుడు టైట్ అనుకుంటున్నాం, అంటే ఖచ్చితంగా నారాయణ గెలుస్తారు అనుకుంటారు. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అర్థమైందా, ఖచ్చితంగా వాళ్ళు కొంచెం హార్డ్ కష్టపడుతున్నారు. దాన్ని బట్టి ఏమైంది, దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఖచ్చితంగా మళ్ళీ మూవ్మెంట్ అయితే టైట్ అవుతుంది అని అర్థం అవుతుంది కదా. అది థ్యాంక్ యూ. ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది సార్తో పెద్ద ఆయన కాదు, పెద్ద ఆయన జగన్ వస్తే బాగుంటుంది సార్? పైన జగన్ ఓకే సీఎం, ఇక్కడ లోకల్గా లోకల్గా ఖలీల్ భాష. ఏంటి సార్ పార్టీ మీద ప్రభావంతో ఇక్కడ గెలవాలనుకుంటున్నారా, లేకపోతే ఇక్కడ లోకల్గా ఆయనకు ఉన్నటువంటి బలం అంటారా? లోకల్గా బల పార్టీ ఒకటి, అతను పేదోడు 10 మందికి తిరిగి సర్వీస్ చేస్తాడు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఛాన్స్ ఇస్తాం. ఓకే సార్. కోటీసులకే కాకుండా స్కూల్ కూడా ఒక అవకాశం ఇస్తే మంచిది కదా అనేది నా థ్యాంక్ యూ. సిటీకి ఎవరు వస్తే బాగుంటుంది? తెలుగుదేశం డాక్టర్ నారాయణ సార్. ఏంటి సార్ నారాయణ గారు రావాలని కోరడానికి? ఆయనకి తేడా ఉంటుంది. డాక్టర్ నారాయణ గారు మనకు ఎంతో అభివృద్ధి చేశారు, ఇంకా మళ్ళీ కూడా అభివృద్ధి చేస్తాడు నమ్మకం ఉంది జనాభాకి. ఇంకా అలాంటప్పుడు ఆయనే. పైన ఎవరు వస్తారు అనుకున్నారు? సీఎం చంద్రబాబు నాయుడు గారే వస్తారని. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే సార్, నెల్లూరుకి ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు? నారాయణ గారు, సిటీ గారు నారాయణ. ఓకే, అంటే ఏంటి సార్ ఆయన రావాలని కోరుకోవడానికి కారణం? బాగా జరుగుతున్నాయి సార్. ఓకే, ముస్లిం మైనార్టీ చనిపోయిన వాళ్ళు కూడా మామూలుగా 2,05,000 ఇచ్చారు ఆ రోజు స్పాట్లో. తర్వాత 1,95,000 ఇచ్చారు. అన్న క్యాంటీన్ పెట్టారు. ముస్లిం మైనార్టీకి ఇది ఇస్తున్నారు, తోపా కూడా ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు. అందువల్ల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు. భారీ మెజారిటీతో గెలుస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. సాజిద్ ఎవరో ఒకరు వస్తే కొంచెం బెటర్ గాను ఏదో ఉంటుంది కదా. వస్తుంది వైఎస్ఆర్ ఖలీల్ భాయ్. అంటే ఖలీల్ భాయ్ మంచితనం వల్ల లేకపోతే పార్టీ మీద ప్రభావం అంటావా? ఖలీల్ భాయ్ మంచితనం, మైనార్టీ. ఓకే, సో ఆయనకి ఇక్కడ లోకల్గా బలం ఉందంట. ఉంది, వస్తాడో రాడో తెలియదు కానీ బలం ఉంది. పైన ఎవరు వస్తారంట సీఎంగా? పైన సీఎం జగనే వస్తాడు. సో ఈసారి ఎవరు వస్తారంట నెల్లూరుకి? తెలుగుదేశం ఖచ్చితంగా. నారాయణ గారు సార్. అంటే ఏంటి యూత్ అంతా అటువైపు మళ్ళడానికి కారణం ఏంటి? తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఓకే, అంటే మీరు తెలుగుదేశంలో ఎవరు అభిమాని ప్రధానంగా? నారాయణ సార్ అంటుంది. పార్టీ చంద్రబాబుని చూసా, లేకపోతే బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ గారా? ఇప్పుడు కూటమి కాబట్టి ఎట్లా? చంద్రబాబు నాయుడు సార్. చంద్రబాబు గారిని చూసి అభిమానం. ఓకే, అందుకని ఇక్కడ వేద్దాం అనుకుంటున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం గెలవాలని కోరుకుంటున్నాం. ఓకే, తెలుగుదేశం గెలవాలని కోరుకుంటున్నారు. ఇది వరకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపించింది? జగన్ పరిపాలన బాగుంది, కానీ తెలుగుదేశం వస్తే బాగుంటుంది. కొంచెం మార్పు అయితే కోరుకుంటున్నాను. ఆ మార్పు కోరుకుంటున్నాను. ఓకే, మీరు? జనసేన. కళ్యాణ్ గారి అభిమానే? ఓకే, అంటే కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఇక్కడ నారాయణ గారికి వేద్దాం అనుకుంటున్నారా? అంతేనా? అంతే. ఓకే. ఖలీల్ గారా నారాయణ గారా? నాకు ఖలీల్ గారే. అంటే ఏంటి బాయ్, ఆయన మీద అభిమానం లేకపోతే పార్టీ మీద అభిమానం? అంటే పార్టీ మీద కాదు, మామూలుగా ఏమైనా చేస్తాడేమో. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.